హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? సో ఈ వర్షానికి అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ క్షేమమే కదా? సో ఈరోజు అయితే నేను ఈ చల్లటి వర్షానికి వేడివేడిగా రాగి సూప్ అయితే చేశాను. సో ఇది చాలా టేస్టీగా వేడివేడిగా తాగుతుండే హాయిగా ఉందండి. సో రెసిపీ చూద్దామా? మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. సూప్ చేసుకోవడానికైతే సన్నగా కట్ చేసుకున్న బీన్స్, అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. అలాగే ఇదైతే బ్రెడ్ అండి. బ్రెడ్ డీప్ ఫ్రై చేసిన సన్న ముక్కలు కట్ చేసి, అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, మెయిన్ వెల్లుల్లిపాయలు ఉండాలండి సూప్కి ఎప్పుడైనా. అలాగే పెప్పర్ పొడి, ఇంకా బటరు. అలాగే మనం చేసేది రాగి సూప్ కాబట్టి రాగి పిండి కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో బటర్ అయితే వేసుకోవాలి. బటర్ కాస్త హీట్ అవ్వగానే దీంట్లో సన్నగా తురుము పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఏ సూప్కైనా కూడా గుర్తుపెట్టుకోండి, వెల్లుల్లిపాయలు అనేవి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. ఏ సూప్ చేసుకున్నా కూడా వెల్లుల్లిపాయ అయితే మనం కంపల్సరీగా వేసుకోవాలి. అప్పుడే సూప్ అనేది టేస్ట్ బాగుంటుంది. సో మనం ఇలా వెల్లుల్లిపాయ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అండ్ బీన్స్ కూడా వేసేసుకోవాలి. ఎప్పుడైనా సూప్కి అవి క్యారెట్ బీన్స్ చాలా సన్నగా కట్ చేసుకోవాలి, అప్పుడు లుక్ బాగుంటుంది. దీనికి సూప్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే వీటిని మంచిగా ఫ్రై అయిపోనివ్వాలి. అవి బటర్లోనే మంచిగా కుక్ అయిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం సూప్కి సరిపడా వాటర్ 2 చెంబులు నీళ్ళు అయితే వేసానంటే 1 లీటర్ వాటర్ వేసాను. సో నాకు ఇక్కడ 1 లీటర్ వాటర్కి గిన్నె అయితే చిన్నగా అయిపోయింది. సో అందుకని నేను ఇక్కడ గిన్నె అయితే చేంజ్ చేసిస్తున్నా. ఇప్పుడు కొంచెం పెద్ద గిన్నె పెట్టుకుని అందులోకి అయితే వాటర్ పోసేసాను. వాటర్ బాయిల్ అయ్యే లోపల అయితే మనం రాగిపిండి కలిపి పెట్టుకోవాలి. 2 స్పూన్ల తీసుకుంటే సరిపోతుంది రాగిపిండి. మరి ఎక్కువ తీసుకుంటే అది రాగి సూప్ కాకుండా రాగి అంబలి అయిపోతుంది. సో కాబట్టి 2 స్పూన్ల పిండి అయితే 2 టేబుల్ స్పూన్ల పిండి అయితే సూప్కి కరెక్ట్గా సరిపోతుంది. సో ఉండలు లేకుండా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ అయితే మనకి బాయిల్ అయిపోతున్నాయి కదా, ఈ విధంగా మరగాలి వాటరు. లోపల వెజిటేబుల్స్ కూడా అన్నీ మంచిగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. కారానికి సరిపడా పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే వేరే స్పైసెస్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి పెప్పర్ మనకి ఎంత కారం కావాలో స్పైసీ అనేది దాని అంతా అది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగిపిండి ఈ వాటర్లో వేసేసి మంచిగా కలుపుకొని ఇది ఒక 5 మినిట్స్ మంచిగా బాయిల్ అవనివ్వాలి. అలా బాయిల్ అవ్వడం వలన రాగిపిండి కూడా మనకు మంచిగా కుక్ అవుతుంది. ఇంకా ఫైనల్గా దీంట్లో కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇట్లా బాయిల్ అయిన ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ అవనివ్వాలి ఇలా. సో ఇప్పుడైతే చూస్తారు కదా, మనకి రాగి సూప్ అయితే మంచిగా రెడీ అయిపోయింది. చక్కగా మంచి టేస్టీ రాగి సూప్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఈ స్టవ్ బంద్ చేసేసుకోవాలి. ఇప్పుడు బంద్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయనైతే ఇందులో పిండేసుకోవాలి. ఒకవేళ నిమ్మకాయ ఇష్టం లేకపోతే వదిలేయచ్చు. అంటే మనం కొంచెం పులుపు కావాలనుకుంటే ఒక లెమన్ పిండుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా పిండుకున్న తర్వాత మనం ఇంకా సూప్ అయితే సర్వ్ చేసుకోవచ్చు వేడివేడిగా. సో ఇది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అన్నమాట. ఓకే అండి, ఫైనల్గా సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సూప్ అయితే మనం సర్వింగ్ బౌల్లోకి అయితే వేసేసుకుందాం. వేడివేడిగా పొగలు వస్తుంది కదా, ఇలా కప్లో వేసుకున్న తర్వాత దీనిపైన మనమైతే బ్రెడ్ ముక్కలు అయితే వేసుకోవాలి. ఈ బ్రెడ్ ముక్కలు అనేటివి ముందే వేసుకోకూడదు. ముందు వేసుకోవడం వలన బ్రెడ్ ముక్కలు అయితే మెత్తగా అయిపోతాయి, అప్పుడు టేస్ట్ బాగోదు.
ఎప్పుడైతే సూప్ తాగుతామో అప్పుడు అవి కప్లో వేసుకుంటే బ్రెడ్ ముక్కలు క్రిస్పీగా, సూప్ ఏమో హాట్గా చాలా బాగుంటుంది, టేస్టీగా. చూస్తారు కదండి, రాగిపిండి కూడా హెల్త్కి మంచిది కాబట్టి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. బాగుంటుంది సూపు. లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. సో ఇదండి మన రాగి సూపు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.